కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమం తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలుంటాయి? ఒక్కటే కదా. కానీ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అనగా శివుడు, మరొకటేమో కాళేశ్వరునిది అనగా యముడు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా భారతదేశంలో ఎక్కడా కనిపించదేమో. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తూ ఉండటంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుని చూచి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకుని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత వల్ల కరీంనగర్ పర్యాటకం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. త్రిలింగ దేశంలోని 3 శివాలయాలలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఒకటి అని కూడా నమ్ముతారు. ఈ 3 ఆలయాలను తెలుగు భూమి యొక్క 3 మూలాలను అనుకరించే జ్యోతిర్లింగాలుగా పరిగణిస్తారు. త్రిలింగ దేశంలో ఉన్న 2 వ్యతిరేక దేవాలయాలు ద్రాక్షారామ మరియు శ్రీశైలం. కరీంనగర్ ఆలయం అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. వాటిలో ఒకటి ముక్తేశ్వర లింగంలోని రంధ్రం. ఇది ఎప్పుడు నీటితో నిండి ఉండకపోవచ్చు. దీని వెనుక ఉన్న హేతువు ఇప్పటికీ ఒక అద్భుతం. చాలా మంది దీనికి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే గోదావరి నదికి కృతజ్ఞతలు తెలిపే భూగర్భ మార్గం యొక్క 2 సూచనలు ఉన్నాయి. ఇది తార్కిక వివరణను అందిస్తుంది. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఆకర్షణ చేపల విగ్రహం యొక్క ఆసక్తికరమైన శిల్పం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునేవారిని స్కంద పురాణం చెబుతోంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజుల విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం 3 పుష్కరాలు వస్తూ ఉంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. పుష్కర సమయంలో పిండ ప్రదానం, సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితృలను తృప్తిపరచి వారి ఆశీస్సులు అందుకోవటం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం, 12వ రోజున ఆమ శ్రాద్ధం చేయటం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. శ్రాద్ధ కర్మలు ఉపనయనం, వివాహమైన పురుషులు తండ్రి మరణానంతరం మాత్రమే చేయాలి. సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడుచులు పుష్కరాల సందర్భంగా నదీమ తల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్ని శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తే, మట్టెలను పూజించి నదిలోకి జార విడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తైదువులకు వాయనాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు.